చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో తిష్ట వేసి రాత్రి వేళల్లో ఆహార వేట కోసం బయలుదేరి స్థానికంగా పండిస్తున్న వరి, మామిడి, కొబ్బరి, అరటి ఇతరత పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తున్న ఒంటరి ఏనుగు ప్రతి ఒక్కరోజు స్థానిక రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. పులిచెర్ల మండలాన్ని ఒంటరి ఏనుగు వదిలిపెట్టి వెళ్లడం లేదు. పగలంతా అటవీ ప్రాంతంలో తిష్ట వేసి రాత్రైతే పంట పొలాలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుంది. మండలంలోని దేవలంపేట పంచాయతీ దిగుమూర్తివారిపల్లి వద్ద శనివారం రాత్రి మామిడి, కొబ్బరి, అరటి పంటలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతమైన కోటగడ్డ నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు దిగుమూర్తివారిపల్లి వద్దకు చేరుకుంది. గ్రామంలోని రైతులు నాగరాజు, వెంకటరమణ, కైలాసం, నరసింహులు, రెడ్డి, చెంగల్రాయులు చిన్నప్పకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది. అనంతరం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, కంది పంటను తొక్కి తిని ధ్వంసం చేసింది. వ్యవసాయ నీటి పైపులను తొక్కేసి జొన్న పట్ట, పశుగ్రాసాన్ని మేసేసింది. తర్వాత వచ్చిన దారిలోనే అడవిలోకి తిరుగుముఖం పట్టిన సమయంలో వెళ్లే దారిలో ఉన్న మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ అడవిలోకి చేరినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పగలంతా అడవిలోని సూరప్ప చెరువు వద్ద ఒంటరి ఏనుగు సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ధ్వంసమైన పంటలను ట్రాక్టర్లతో కలిసి మంగళంపేట FBO మధు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేయాలని వారు ఈ సందర్భంగా కోరారు.